హాయ్, దిస్ ఈజ్ మహేష్. ఈ వీడియోలో మనం జనవరి 9, 2021 అనగా ఈ రోజు వచ్చిన పేపర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నా నుంచి మీరు వీడియోస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒకవేళ నా నుంచి అనాలిసిస్ అనేది కావాలి అనుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి, 300 నుండి 1000 వరకు ఉండే 7చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. 7చే భాగించబడే సంఖ్యలు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ 300 నుంచి అన్నాడు కాబట్టి 300/7 చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 7 ఒకట్ల అండ్ ఆ తర్వాత తీసుకోండి 7 నల్ల 28, మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 7 రెంట్ల 14. అంటే 300 వరకు ఎన్ని ఉంటాయి అంటే 42 సంఖ్యలు ఉంటాయి. బట్ మనకేం కావాలా, 300 తర్వాత కావాలి కాబట్టి 42 తీసుకోకూడదు, 43 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి 300 వరకు మనకి ఎన్ని ఉంటాయంటే 42 సంఖ్యలు ఉంటాయి. బట్ మనకేమన్నాడు క్వశ్చన్లో 300 నుంచి 1000 వరకు అన్నాడు కాబట్టి సో 43వ సంఖ్య అనేది 300 తర్వాత వస్తుంది అనమాట. ఆ తర్వాత చూసుకోండి 1000 వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి 1000 వరకు తీసుకుంటున్నాను బై 7. సో చూసుకోండి ఇక్కడ 7 ఒకట్ల, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 ఒకట్ల, ఆ తర్వాత ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 7 నల్ల 28, తర్వాత 2 ఉంటుంది కాబట్టి 7 రెంట్ల 14 అనమాట. ఆ తర్వాత పాయింట్ వస్తుంది, మనకు అవసరం లేదు. ఇక్కడ 142 రాసుకుంటున్నాను. ఎందుకు 142నే రాసుకుంటున్నాను అంటే 1000 వరకే కావాలి మనకి, 1000 తర్వాత అవసరం లేదు కాబట్టి. సో చూసుకోండి మనకి 300 తర్వాత వచ్చే సంఖ్య ఏది అంటే 43వ సంఖ్య వస్తుంది. ఆ తర్వాత 1000కి దగ్గరగా ఉండే సంఖ్య అంటే 1000 కన్నా తక్కువనే ఉండే సంఖ్య ఏదంటే 142ది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ నంబర్ అవుతుంది మనకి, ఇది వచ్చేసరికి లాస్ట్ నంబర్ అవుతుంది. సో చూసుకోండి లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నంబర్ ప్లస్ 1 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి లాస్ట్ నంబర్ ఎంత అంటే 142వ సంఖ్య అండ్ ఆ తర్వాత ఫస్ట్ సంఖ్య ఏంటంటే 43వ సంఖ్య, ఆ తర్వాత ప్లస్ ఒకటి చేసామనుకోండి. ఇప్పుడు చూసుకోండి 143 మైనస్ 143 అంటే ఇక్కడ 100 రావడం జరుగుతుంది. ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 100 సంఖ్యలు ఉంటాయని చెప్పి చెప్పచ్చు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. 300 నుంచి 1000 వరకు అన్నాడు ఇక్కడ కాబట్టి చూడండి ఇక్కడ 1000 వరకు అన్నాడు కాబట్టి 1000 కన్నా తక్కువగా ఉండేవే తీసుకోవాలి. మనకి 1000 ఇక్కడ 7 చేసామనుకోండి 142 రావడం జరుగుతుంది. అంటే 1000 వరకు మొత్తం 142 సంఖ్యలు ఉంటాయన్నమాట 7చే భాగించబడేవి. కాకపోతే మనకేమన్నాడు 300 నుంచి అన్నాడు కాబట్టి 300 వరకు ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం మనం. 300/7 చేస్తే ఇక్కడ 42 రావడం జరుగుతుంది. 300 వరకు 42 ఉంటాయి కాబట్టి చూడండి 42 అవసరం లేదు మనకి, 43 నుంచి మనకి ఏం కావాలి 142 మధ్యలో ఉన్న సంఖ్యలు కావాలి. ఎందుకోసం అంటే ఇవే 300 నుంచి స్టార్ట్ అయింది 1000 వరకు ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యలే మనకు కావాలి. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే లెక్క పెట్టడం కష్టం కాబట్టి లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి చేస్తే మనకి ఇప్పుడు 100 రావడం జరిగింది. సో చూసుకోండి 300 నుంచి 1000 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 7చే భాగించబడేది 100 ఉంటాయని చెప్పేసి. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి వృత్తానికి సంబంధించింది. చూడండి వృత్తానికి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వృత్తం అంటే ఇక్కడ ఏమి ఇస్తాడంటే సైకిల్ చక్రం అని చెప్పేసి అంటుంటాడు. చక్రం అంటే ఏమీ లేదు, వృత్తం అనమాట. సో చూసుకోండి ఒక వృత్తం అనేది ఒక చక్రం అనేది ఒక రౌండ్ లో ఎంత దూరం వెళ్తుంది అంటే 2πr దూరం వెళ్తుంది. ఇప్పుడు చూసుకోండి మనం బేసిక్ గా మనకి రౌండ్స్ ఇంటూ 2πr చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది అంటే డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఒక్క రౌండ్ లో ఎంత దూరం వెళ్తుంది అంటే 2πr దూరం వెళ్తుంది. ఇక్కడ 10 రౌండ్లు అన్నాడు అనుకో 10 × 2πr చేస్తే ఎంత దూరం వెళ్ళాడో తెలిసిపోతుంది. ఇక్కడ 10 × 2πr చేస్తే మనకి 10 రౌండ్ లో ఎంత దూరం వెళ్తాడో తెలిసిపోతుంది. కాబట్టి రౌండ్స్ ఇంటూ 2πr చేస్తే మనకి డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే 7000 రౌండ్లలో చూడండి 7000 రౌండ్లలో ఒక సైకిల్ అనేది ఎంత దూరం వెళ్తుంది అంటే 11 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అయినా మనకి ఏమన్నాడంటే ఆ సైకిల్ చక్రం యొక్క వ్యాసం అడిగాడు. ఆ సైకిల్ చక్రం యొక్క వ్యాసం అడిగాడు అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అడిగాడు, సెంటీమీటర్లలో అడిగాడు ఇక్కడ. సో చూడండి మనం చేద్దాం. సో ఇప్పుడు 7000 ఇంటూ ఒక రౌండ్లో ఎంత దూరం వెళ్తుంది 2πr కాబట్టి 2πr చేస్తే మనకి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 7000 ఇంటూ ఇక్కడ చూసుకోండి 2 × 22/7 ఇంటూ r ఈక్వల్ టు ఇక్కడ ఏం రావడం జరుగుతుందంటే ఇక్కడ కిలోమీటర్లలో ఉంది, మీటర్లోకి మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే సో 1000 రాసుకుంటాం కాబట్టి ఇక్కడ 3 zeros రాసుకున్నాను. ఇది ఇప్పుడు మీటర్లోకి చేంజ్ అయింది. ఆ తర్వాత తీసుకోండి మళ్ళీ 7000 ఇంటూ 2 × 22/7 ఇంటూ r ఈక్వల్ టు ఇప్పుడు చూసుకోండి
11,000. మళ్ళీ సెంటీమీటర్లోకి మార్చాలంటే మళ్ళీ 100 చేస్తాం కాబట్టి ఇది సెంటీమీటర్లోకి మారిపోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, నేను చెప్తాను. ఇక్కడ ఇది అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే 1000 రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 జీరోస్ అండ్ ఈ 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 జా అండ్ ఆ తర్వాత ఇక్కడ 11 1 జా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 4r = 1000 రావడం జరిగింది. ఇప్పుడు 100 రావడం జరిగింది. ఇప్పుడు r = ఎంత అంటే 25 రావడం జరుగుతుంది. 25 సెంటీమీటర్. ఇది r = మనకి వ్యాసం అడిగాడు, d అడిగాడు కాబట్టి d = 2r. ఇప్పుడు 2 × 25 అంటే 50 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. 50 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. యూనిట్స్ అనేవి రావాలి, కొలతలు. చూడండి ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించి నేను లాస్ట్ క్లాస్లో ఒక పట్టిక అనేది కొంచెం తప్పుగా చెప్పడం జరిగింది. దాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. sin θ cos θ. సో సంథింగ్ డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నాకు ఇక్కడ మిస్టేక్గా చెప్పడం జరిగింది. మిస్టేక్ ఎందుకు అయింది కూడా చెప్తాను చూడండి. సంథింగ్ ఏదో ఆలోచనలో ఉండడం వల్ల ఆ విధంగా అవ్వడం జరిగింది. sin θ అనేది లో నుంచి హై వరకు వెళ్ళడం జరుగుతుంది. అంటే 0, ఆ తర్వాత 1/2, ఆ తర్వాత 1/√2, ఆ తర్వాత చూసుకోండి √3/2, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1. సో ఈ విధంగా ఉంటుంది. సో కాస్ అయితే రివర్స్గా ఉంటుంది. ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి √3/2, ఆ తర్వాత ఇక్కడ 1/√2, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1/2, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 0. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి 0 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇది 45 డిగ్రీ, ఇది 60 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. చూసుకోండి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో కొంచెం ఏంటంటే క్లాస్ చెప్తున్నప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ కాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వన్ టైం లిఫ్ట్ చేయకపోతే ఊరుకోరు, చేస్తూనే ఉంటారనమాట. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత కొంచెం 15 మినిట్స్ తర్వాత చేయడానికి ట్రై చేయండి. ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్. చేయండి, చేయడంలో తప్పలేదు. బట్ ఈవినింగ్ మనకి 6 o'clock నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఈవినింగ్ కంటే ముందు, 6 కంటే ముందు నేను వీడియోస్లలో కావచ్చు అండ్ వేరే వర్క్లో కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఒకసారి కాల్ చేసే ముందు మెసేజ్ పెట్టినా ఓకే వాట్సాప్లో, ఓకేనా? నేనే ఫ్రీ ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను. ట్రిగ్నామెట్రీ నుంచి ఈరోజు వచ్చిన క్వశ్చన్ వచ్చేసరికి √3 cos θ. ఈరోజు √3 cos θ - sin θ = 0 ఇవ్వడం జరిగింది. ఏ వాల్యూ అడిగాడు అంటే ఇక్కడ చూసుకోండి √3 cos³ θ -sin³ θ = వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే √3 cos θ -sin θ = 0 ఇవ్వడం జరిగింది. sin θ అటు పంపిద్దాం. ఇప్పుడు చూసుకోండి √3 cos θ, ఇక్కడ చూసుకోండి sin θ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి √3, ఇక్కడ చూసుకోండి sin θ, cos θను ఇటు పంపిస్తే బై రూపంలోకి రావడం జరుగుతుంది cos θ. ఇప్పుడు sin θ cos θ అంటే tan θ రావడం జరుగుతుంది కాబట్టి tan θ. ఇప్పుడు tan θ = ఏం రావడం జరిగింది? √3 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి tan θ = tan 60 అనమాట. సో tan 60. సో చూసుకోండి ఇప్పుడు θ వాల్యూ వచ్చేసరికి 60 డిగ్రీస్ రావడం జరుగుతుంది. చూడండి θ వాల్యూస్ వచ్చేసరికి 60 డిగ్రీ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు θ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. సో √3 cos³ ఇక్కడ 60, ఆ తర్వాత మైనస్ sin³ 60 రాస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. √3 cos³ 60 అన్నాడు. cos 60 అంటే తెలుసు మనకి 1/2 కాబట్టి 1/2 రాసుకుంటున్నాను హోల్³. ఆ తర్వాత sin³ 60 అంటే √3/2 హోల్³ అనమాట. ఇప్పుడు చూసుకోండి చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. వెరీ సింపుల్. ఇక్కడ చూసుకోండి √3 అండ్ ఆ తర్వాత ఇక్కడ 1/8, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3√3 - 8. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏం రావడం జరుగుతుందంటే √3, ఆ తర్వాత తీసుకోండి 3√3 - 8. ఇక్కడ చూసుకోండి ఇక్కడ -2√3/8 అనేది రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1, ఇక్కడ 4 అంటే ఇక్కడ చూసుకోండి -√3/4 అనేది రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి వెరీ సింపుల్. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా వస్తుంది, దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోగలరు. అర్థమెటిక్ని షార్ట్ అండ్ స్వీట్గా చేసుకోవచ్చు, బట్ ప్యూర్ మ్యాథ్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఆటోమేటిక్గా చేయగలుగుతాము. బట్ కొన్ని క్వశ్చన్స్కి చాలా కష్టం. ఈ క్వశ్చన్ని నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. డైరెక్ట్ నేను ఇక్కడే tan θ = √3 రాయొచ్చు, బట్ అది అర్థం కాదు కాబట్టి ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇదంతా చెప్పలేను అనుకో, వచ్చే కామెంట్స్ ఎట్లుంటాయి అంటే నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా, ఏం చెప్తున్నారు మీరు అనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నన్ను జడ్జ్ చేసే ముందు మీరెంత వరకు పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ టైంలో వచ్చి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా మీకు ఒకేసారి మొత్తం రావాలంటే రాదు. సో కొంచెం కొంచెంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి 6 నెలలుగా చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ చూస్తే అర్థం కావాలి అంటే అర్థం కాదు. ఎందుకు అర్థమవుతుంది? డైరెక్ట్ వీడియో చూస్తే ఎందుకు అర్థమవుతుంది? బేసిక్స్ అన్ని కూడా మనకి బిల్డ్ అవ్వాలి. ఎప్పుడు బిల్డ్ అవుతాయి? డైలీ రివిజన్ చేయాలి, వీక్లీ రివిజన్ చేయాలి. అదంతా ఏమీ ఉండదు మనకి. సో కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి అయినా బేసిక్ వీడియోస్ ఉన్నాయి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను బేసిక్ చెప్పాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంకో క్వశ్చన్ అక్కడ యాడ్ చేస్తాను నేను. దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, నాకు కాదు. ఓకే నెక్స్ట్
ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది p/q రూపంలో రాయండి అకరణీయ సంఖ్య అని చెప్పేసి అంటుంటాం. వెరీ వెరీ సింపుల్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా బిట్ వస్తుంది. ఫస్ట్ నేను రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఏమున్నాయి పాయింట్ తర్వాత 037 ఉంది కాబట్టి 37. పాయింట్ తర్వాత చూడండి, పాయింట్ తర్వాత రెండు అంకెలకి బార్ లేదు కాబట్టి ఆ రెండు అంకెల్ని నేను రాసుకుంటున్నాను. ఆ తర్వాత పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి. 3 అంకెల్లో ఒకే అంకెకు బార్ ఉంది కాబట్టి ఒక 9. రెండు అంకెలకి బార్ లేదు కాబట్టి 2 సున్నాలు రాసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 34/900 రావడం జరుగుతుంది. ఇది మీ ఆన్సర్. క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 1, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 7, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 450 కాబట్టి 17,450 ఏది ఉంటే అది ఆన్సర్లో టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, సింప్లిఫికేషన్ నుంచి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం లాజికల్గా ఆలోచించాలి. సింప్లిఫికేషన్ అనేది 1 - 1/4, ఆ తర్వాత తీసుకోండి 1 - 2/4, ఆ తర్వాత చూసుకోండి అప్ టు ఎక్కడి వరకు ఉందంటే 1 - 5/4 ఇవ్వడం జరిగింది. ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ నేను రాస్తున్నాను చూడండి. 1 - 1/4, ఇక్కడ చూసుకోండి 1 - 2/4, ఆ తర్వాత తీసుకోండి 1 - 3/4, ఆ తర్వాత తీసుకోండి 1 - 4/4, ఆ తర్వాత తీసుకోండి 1 - 5/4. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇప్పుడు చూసుకోండి 3/4 వస్తుంది. ఎందుకోసం అంటే 4 1 4, 4 నుంచి 1 తీసేస్తే 3 కాబట్టి 3/4 వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 4 నుంచి 2 తీసేస్తే 2 వస్తుంది కాబట్టి 2/4. ఆ తర్వాత తీసుకోండి ఇంకా 4 1 4, 4 నుంచి 1 తీసేస్తే ఇక్కడ చూసుకోండి 1/4. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 4 - 4/4. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 4 - 5/4. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 0 వస్తుంది కాబట్టి సున్నాని ఎంత చేత గుణించినా సున్నానే రావడం జరుగుతుంది. ఆన్సర్ 0. చూసుకోండి వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇటువంటి క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ అనేది చూడండి, ఆప్షన్స్ అనేది చూడండి. ఆప్షన్లో మీకు ఆటోమేటిక్గా 1 0 ఉందనుకోండి, ఎక్కడైనా 0 అయ్యే ఛాన్సెస్ ఉందేమో అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అంతకు మించి ఇంకేమీ లేదు. సిరీస్లో నేను ఇది కూడా చెప్పడం జరిగింది. సింప్లిఫికేషన్ నుంచి 3 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి రెగ్యులర్గా బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 2 మార్కులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు. అక్కడ చెప్పిన బిట్స్ అనేవి దాదాపు కవర్ అయ్యేలా ఉంటాయి. ఫ్రీ వీడియోస్ అవి, పెయిడ్ కూడా కాదు. నెక్స్ట్ చూద్దాం చూడండి. క్లాస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగిందట. క్వశ్చన్ అనేది నాకు తెలియదు. సో క్వశ్చన్ ఏ విధంగా అంటున్నారంటే, సో మనకి ఏమన్నాడంటే ఒక వస్తువును అమ్మడం వల్ల 20% లాభం రావడం జరిగింది అంటున్నాడు. 20% లాభం అంటే 120% కమ్మాడు. సో 120% కమ్మారు. అయితే 20% నష్టానికి అంటే 20% నష్టానికి అంటే 80% కమ్మితే ఎన్ని రూపాయలు కమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమీ లేదు. లాభం అంటే ఏం రాసుకుంటారు అంటే 100 ప్లస్గా రాసుకోండి, నష్టం అంటే 100 మైనస్గా రాసుకోండి. అంతకు మించి ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూసుకోండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగిందట. వెరీ సింపుల్ గానే వచ్చిందట. అది బేసిక్ ఫార్మాట్ ఆఫ్ మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్యకి సంబంధించిన క్వశ్చనే. దాని గురించి మీరు రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రోమన్ సంఖ్యల గురించి కూడా క్వశ్చన్ వస్తుందట. చూసుకోండి రోమన్ సంఖ్యల గురించి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. రోమన్ సంఖ్యలు అనేది ఒక 2-3 షిఫ్ట్లలో మనకి రావడం జరిగింది ఇప్పటి వరకు కాబట్టి వచ్చే షిఫ్ట్లలో ఎక్కువగా వస్తుందని చెప్పేసి నా నమ్మకం. ఒకవేళ మీకు రోమన్ సంఖ్యల గురించి నేర్చుకోవాలి అనుకుంటే 10 నిమిషాలు మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ అది కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే a² + b² ఏమి ఇవ్వడం జరిగిందంటే 2437 ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా √a ఇచ్చాడు 7 అని చెప్పేసి, అండ్ b ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు చూడండి. సో మనం ఫస్ట్ √a వాల్యూ ఇచ్చాడు కాబట్టి √a అని చెప్పేసి రాసుకుంటున్నాను. √a 7 అయితే ఇప్పుడు a ఎంత కావడం జరుగుతుందంటే 7² కావడం జరుగుతుంది. 7² అంటే 49 కావడం జరుగుతుంది. ఇప్పుడు a² వాల్యూ ఎంత అవుతుంది అంటే 49² కావడం జరుగుతుంది. 49² అంటే ఇక్కడ చూసుకోండి 49² కనుక్కుంటున్నాను చూడండి షార్ట్ అండ్ స్వీట్ గా. ఇక్కడ 9² అంటే 81 రాసుకుంటున్నాను. ఆ తర్వాత 4² అంటే 16 రాసుకుంటున్నాను చూడండి. చివరగా ఒకదాన్ని వదిలిపెట్టి ఇప్పుడు చూసుకోండి 4 × 9 అంటే 36, 36 × 2 అంటే 72 కాబట్టి 72 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ 1, ఇక్కడ 0 అండ్ ఆ తర్వాత ఇక్కడ 1 అంటే 14కి ఇక్కడ 4, ఇక్కడ 1 అంటే 2401 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్గా a² ఎంత వచ్చిందంటే 2401 రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం అంటే a² + b² ఏమి ఇచ్చాడు 2437 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ b² 2437 - a² అని చెప్పేసి రాస్తున్నాను. ఇప్పుడు b² 2437, a² అంటే తెలుసు మనకి 2401 కాబట్టి 2401 రాస్తున్నాను. ఇప్పుడు b² 36 కావడం జరుగుతుంది. b 6 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకి ఏమి అడిగాడు, b అడిగాడు కాబట్టి b వాల్యూ 6 అని చెప్పేసి చెప్పాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 వరుస సంఖ్యల యొక్క నిష్పత్తులు
2:3:4 అయినా ఆ సంఖ్యల మొత్తం 74 అయితే సమ్ ఇచ్చాడు చూడండి. ఆ సంఖ్యల మొత్తం 74 అయితే పెద్ద సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. పెద్ద సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. చెప్తాను చూడండి. సో మనకేమన్నాడు 3 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 3 వరుస సంఖ్యలు అన్నాడు. సో ఇప్పుడు చూసుకోండి 2:3:4 అంటున్నాను. ఇప్పుడు ఈ 3 సంఖ్యల నిష్పత్తుల మొత్తం ఎంత అయితదంటే 9 అయితది. 9 రేషియో ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 74 ఇచ్చాడు. మనకేమడుగుతున్నాడు? పెద్ద సంఖ్య. ఈ మూడిట్లలో పెద్దగా ఏది ఉంది? 4 ఉంది కాబట్టి 4 రేషియో ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగునాకారం చేస్తే ఆటోమేటిక్‌గా 4 ఇంటూ 74 బై ఇక్కడ 9 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే 9 1 జా ఇక్కడ చూసుకోండి 9 8 జా 72 అనమాట. మళ్ళీ ఇక్కడ 2 రావడం జరుగుతుంది. పాయింట్ తీసుకొని ఇక్కడ 20 అంటే 9 2 జా ఆ తర్వాత మళ్ళీ 2 ఉంటది కాబట్టి ఇక్కడ 8.23 రావడం జరుగుతుంది. 4 ఇంటూ 8.23 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మల్టిప్లై అనేది చేసుకోండి. వెరీ సింపుల్. బేసికల్‌గా మీరు లార్జ్‌గా చేయాల్సిన అవసరం లేదు. నిష్పత్తులు ఉన్నాయి కదా 2x ఒకటి, ఆ తర్వాత 3x ఒకటి, ఆ తర్వాత 4x ఒకటి ఈ విధంగా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రాసుకున్నా అంతే వస్తది. సో చూసుకోండి ఈ మూడిటిని ప్లస్ చేస్తే మనకి 9x రావడం జరుగుతుంది. 9x ఈక్వల్ టు 74 ఇచ్చాడు. పెద్ద సంఖ్య ఏది? 4x కాబట్టి ఇప్పుడు 4x ఈక్వల్ టు వాట్? సో ఇప్పుడు అడ్డగుణాకారం చేసినా మొత్తం చేసినా అంతే రావడం జరుగుతుంది. మొత్తం లెంగ్తీ ప్రాసెస్. అదంతా అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఇస్తున్న పేపర్ అనేది మొత్తం టైమ్ టేకెన్ ప్రాసెస్ ఉంది కాబట్టి అట్‌లీస్ట్ కొన్నైనా షార్ట్ కట్ చేస్తే మీకు టైం అనేది సేవ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో చూసుకోండి రేషియోలో చిన్నగా ఉందంటే సంఖ్యలో కూడా చిన్నగా ఉంటుంది. రేషియోలో ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా పెద్ద సంఖ్య అవ్వడం జరుగుతుంది. ఈ మాత్రం. సో ఈ క్వెషన్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది ఇంతకుముందు. ఈ క్వెషనే మనకు రావడం జరిగింది. నంబర్ కూడా చేంజ్ కాలేదు చూసుకోండి. 3^71 + 3^72 + 3^74 + 3^75 ఇది దేనిచే భాగించబడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డివిజిబుల్ బై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి ఆటోమేటిక్‌గా మనం చెప్పొచ్చు 3^71 అనేది అన్నిటి నుంచి కామన్ వెళ్తది కాబట్టి ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ 3^1 అండ్ ఆ తర్వాత ఇక్కడ 3² ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3³ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3^4 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 3^71 ఆ తర్వాత ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ 3 ఆ తర్వాత ఇక్కడ 3² అంటే 9 3³ అంటే 27 3^4 అంటే 81. సో వీటన్నిటిని కూడా చూడండి ఇక్కడ 81 ఆ తర్వాత 27 ఆ తర్వాత 9 ఆ తర్వాత 3 ఆ తర్వాత 1. ఇప్పుడు చూసుకోండి 4 4 9 అంటే 13 13 20 21కి 1 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ 121 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 3^71 ఆ తర్వాత 121 అంటే 11² కాబట్టి 11² అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 11² వచ్చింది కాబట్టి ఒక స్క్వేర్‌ని ఇటు పంపిస్తే ఇక్కడ చూసుకోండి 3^72 ఇంటూ 11 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి 11 చేత మనకి డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్పేయొచ్చు. చూసుకోండి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇంతకుముందు నేను డిస్కస్ చేయడం జరిగింది. సో 121 వచ్చిన తర్వాత కూడా 11గా డివైడ్ చేశామనుకోండి. సో 11 చేత డివిజిబుల్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. చూసుకోండి ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వెషన్ చూడండి 105లో 40%, 48లో 75% కన్నా ఎంత ఎక్కువ అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి ఎంత ఎక్కువ. క్వెషన్ చూడడానికి మనకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపించొచ్చు. బట్ వెరీ సింపుల్. సో చూసుకోండి ఎప్పుడైనా 40% అన్నాడనుకోండి 105 ఇంటూ డైరెక్ట్ 2/5 అని చెప్పేసి రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి 40% అంటే 40/100. ఇప్పుడు క్యాన్సిల్ చేశామనుకోండి ఇక్కడ ఎంత వస్తది? 20 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 5 కాబట్టి డైరెక్ట్ రాశాను. అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 జా అండ్ ఆ తర్వాత ఇక్కడ 2 జా ఇక్కడ 1 జా అంటే సో 42 రావడం జరిగింది. సో 42 అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి 48లో 75% అంటే 75/100 అంటే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 ఇక్కడ 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 1 జా ఇక్కడ 4 1 జా 4 2 జా ఇక్కడేమో 36 రావడం జరుగుతుంది. సో ఒకటేమో 42 వచ్చింది. ఇంకోటేమో 36 వచ్చింది. ఎంత ఎక్కువ అంటే 6 ఎక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వెషన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి డివిజిబుల్ రూల్ నుంచి రావడం జరిగింది. 356y(x) డివిజిబుల్ బై 90 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏం అడిగాడు అంటే సో చూసుకోండి y - x ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూసుకోండి 90 యొక్క డివిజిబుల్ రూల్ అనేది మనకి తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ 90ని 2గా విడగొట్టాలి. ఈ 2 ఏమవ్వాలంటే కోప్రైమ్స్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూసుకోండి 9 10. సో 9 10 అంటే 9 ఇంటూ 10 అంటే 90 రావడం జరుగుతుంది. ఇవి కోప్రైమ్స్ ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి అంటే 9 యొక్క డివిజిబుల్ రూల్ పాటించాలా? 10 యొక్క డివిజిబుల్ రూల్ ఈ 2 డివిజిబుల్ రూల్ పాటించినట్లయితే 90 డివిజిబుల్ రూల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 10 చేత మనం ఫస్ట్ చూద్దాం. 10 చేత భాగించబడాలంటే
చివరగా 0 ఉండాలి కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎంత అయితదంటే 0 కావడం జరుగుతుంది. x ఎంత అంటే ఇప్పుడు చూసుకోండి 0 అవ్వడం జరిగింది x. ఇప్పుడు చూసుకోండి 9 చేత భాగించబడాలంటే సమ్ చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ చూసుకోండి 3 ఆ తర్వాత 5 ఉంది. 3, 5, 8. 8, 6 అంటే 14. సో లేదంటే ఏం చేస్తారంటే ఇది కట్ చేయండి. ఇప్పుడు 9 అయిపోయింది కాబట్టి కట్ చేసాం. ఇక్కడ 5 ఉంది కదా. సో ఇంకా 5కి ఎంత కలిపితే మనకు 9 చేత భాగించబడతాయి అంటే 4 కలిపినాం అనుకో ఇది కూడా 9 అవుతుంది కాబట్టి y = 4 అని చెప్పేసి డైరెక్ట్ రాసుకొని ఇక్కడ చూసుకోండి 4 అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా మీరు చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మీరు చేయరు, ఇక్కడ మీకు అర్థం కూడా కాదు, డిస్లైక్ అనేది ఇస్తారు ఈ విధంగా చెప్తే. కాబట్టి క్లారిటీ చెప్తున్నాను చూడండి. y(x) ఇక్కడ చూసుకోండి 90 చేత భాగించబడాలి అంటే 9 మరియు 10 చేత భాగించబడాలి. ఇక్కడ చేసినవి అనేది కోప్రైమ్స్ గా ఉండేటట్టు చూసుకోవాలా. కోప్రైమ్స్ అంటే ఇవన్నీ కూడా ఏ టేబుల్లో రాకూడదు. సో 9, 10 కలిసి 2 కలిసి ఏ టేబుల్లో కూడా రావు. కాబట్టి చూసుకోండి ఇప్పుడు కోప్రైమ్స్ గా విడగొట్టడం జరిగింది. సో 10 డివిజబుల్ రూల్ అంటే చివరగా మనకి 0 మాత్రమే ఉండాలి కాబట్టి x ప్లేస్ లో మనం 0 అని చెప్పేసి డైరెక్ట్ రాసుకుంటాం. ఇప్పుడు y1 మనం రాయాలి. సో ఇప్పుడు చూసుకోండి 10 డివిజబుల్ రూల్ 0 ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడాలి. 9 యొక్క డివిజబుల్ రూల్ అంటే ఏం చూస్తాం, సమ్ చూస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి సమ్ చూద్దాం. ఇప్పుడు సో ఇక్కడ 3, 5 అంటే 8 కావడం జరుగుతుంది. 8 + 6 అంటే 14 కావడం జరుగుతుంది. 14 + y/9 చేయాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంచితే మనకి 9 చేత భాగించబడుతుంది అంటే 1 ఉంచినామనుకో 15 అవుతుంది, 2 ఉంచినామనుకో 16 అవుతుంది, ఆ తర్వాత 3 ఉంచినామనుకో 17 అవుతుంది, 4 ఉంచినామనుకో 4 ఉంచితే 18 అవుతుంది. కాబట్టి 18/9 అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం 4 ఉంచాలి. సో చూసుకోండి 4 ఉంచుతాం కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 4 - 0 అంటే 4 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇదే మనకి అడగడం జరిగింది. చూసుకోండి డైరెక్ట్ ఇక్కడ మనం డివిజబుల్ చూసేటప్పుడు 3, 5, 6 ఇచ్చాడు కదా. ఇక్కడ 3, ఇక్కడ 6, 9 అయిపోయింది కాబట్టి ఈ రెండింటిని కట్ చేసేయచ్చు మనం. ఇక్కడ 5 మిగిలింది, ఇంకా ఎంత కావాలా 4 కావాలి కాబట్టి డైరెక్ట్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఇది కూడా క్వశ్చన్ చూడండి డెసిమల్ కి సంబంధించి రెగ్యులర్ గా అడుగుతున్నాడు. 0.12 × 0.12 × 0.12. సో ఇప్పుడు చూసుకోండి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకి ఏమన్నాడు క్వశ్చన్ లో అంటే సో ఇక్కడ 12 × 12 × 12 అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూసుకోండి 12 × 12 అంటే 144 రావడం జరుగుతుంది. 144 × 12 అంటే ఇప్పుడు చూద్దాం. 12 4 జా 48కి ఇక్కడ 8 ఇక్కడ 4 అనమాట. మళ్ళీ 12 4 జా 48, 48 + 4 అంటే 52, 52కి ఇక్కడ 2 అనమాట, ఇక్కడ 5. నెక్స్ట్ 12 1 జా 12, 12 + 5 అంటే 17 కాబట్టి 17 రాసుకుంటున్నాను చూడండి. సో 1728 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. ఓవరాల్ గా పాయింట్ తర్వాత 6 అంకెలు ఉన్నాయి కాబట్టి సో ఆ పాయింట్ తర్వాత 6 అంకెలు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 4 అంకెలు వచ్చినాయి కాబట్టి ఇంకో 2 యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 6 అంకెలు వచ్చాయి కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో. అండ్ అదే విధంగా చూడండి చాలా మెంబర్స్ ఎస్ఐ కోర్స్ అడుగుతున్నారు, కానిస్టేబుల్ కోర్స్ కూడా అడుగుతున్నారు. అతి త్వరలో ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఎస్ఐ కోర్స్ అండ్ కానిస్టేబుల్ కోర్స్ అనమాట. కానిస్టేబుల్ కోర్స్ అనేది మెయిన్ గా లాంచ్ చేయబోతున్నాను. ఈ కానిస్టేబుల్ కోర్స్ లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది ఉండబోతుంది. చూసుకోండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్. సో మ్యాథ్స్ లో బేసిక్ గా నేను ఏ పార్ట్ ని కవర్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ కూడా ప్యూర్ మ్యాథ్స్ ని టార్గెట్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఈ మధ్య ప్రతి ఎగ్జామ్ లో ఎక్కువగా రిపీటెడ్ గా అడుగుతున్నాను కాబట్టి చూసుకోండి. మేజర్ థింగ్ అంటే మెన్సురేషన్ అండ్ అదే విధంగా జామెట్రీ అనేది ఈ మధ్య ఎక్కువగా కనబడుతుంది. మెన్సురేషన్ నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి కాబట్టి వీటిని చూసుకోండి. నేను మెన్సురేషన్ కి సంబంధించింది 2 hours వీడియో ఒకటి చేశాను చూసుకోండి. అది ఎప్పుడో 1 year బ్యాక్ చేశాను, అది చూసుకోండి. ఆ తర్వాత తీసుకోండి జామెట్రీకి సంబంధించిన 2 వీడియోలు చేశాను, అవి కూడా చూసుకోండి. 4 మార్కులు వస్తాయి, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఇది ఈ రోజు వీడియో అనమాట. నా వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.